మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అంతకు మించి అరాచకం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చముఠాల ప్లాన్, పోలింగ్ రోజు హింసకు మించి భయోత్పాతం సృష్టించే పన్నాగం, కుట్రలపై పోలీస్ శాఖను అప్రమత్తం చేసే నిఘా వర్గాలు, రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు, ఆ 3 జిల్లాలపై ప్రత్యేకంగా కన్ను, గూండాలను అరెస్ట్ చేస్తున్న పోలీసులు, అంతా టీడీపీ మొక్కలే, స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత, రెడ్ జోన్ల ఏర్పాటు, నిషేధాజ్ఞల విధింపు, డ్రోన్ కెమెరాల వినియోగం నిషిద్ధం, ఎన్నికల హింసకు తెగబడ్డ పచ్చముఠాలు ఈ కుట్రలకు పదును పెడుతుండటం పోలీస్ శాఖ సవాలుగా మారింది. పోలింగ్ సందర్భంగా యథేచ్ఛగా దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన టీడీపీ రౌడీ మోకలు ఓట్ల లెక్కింపు రోజు మరింత బరితెగించేందుకు పథకం రూపొందించినట్టు నిఘా వర్గాలు గుర్తించి ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారితో పాటు అదుపులోకి తీసుకున్న వారిలో 75% మంది టీడీపీ చెందిన వారే కావడం ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహారశైలికి నిదర్శనం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మరో 5 మెడికల్ కాలేజీలు కొత్తవి ఈ ఏడాది ప్రారంభం, అనుమతుల కోసం వైద్య శాఖ దరఖాస్తు. రాష్ట్రంలో కొత్తగా మరో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024-25 విద్యా సంవత్సరాలు ప్రారంభంగానున్నాయి. ఈ దిశగా సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు తుద్దేశకు చేరుకుంది. పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో కొత్తగా వైద్య కళాశాలను ప్రారంభించి ఒక్కో చోట 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా రాబట్టేలా వైద్య శాఖ కసరత్తు చేస్తుంది. ఈ మేరకు జాతీయ వైద్య కమిషన్ త్వరలో 5 చోట్ల ఇన్స్పెక్షన్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. తనిఖీలు పూర్తయిన అనంతరం ఆయా కళాశాలలకు అనుమతులు మంజూరు కానున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పేదలకు అందుబాటులో తెస్తూ 17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సీఎం జగన్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2023-24లో నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజయనగరం వైద్య కళాశాలను ఇప్పటికే ప్రారంభించారు. ఒక్కో చోట 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్ సీట్లను అదనంగా అందుబాటులోకి తీసుకొచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది మాత్రం జగన్ ఖాతాలో వేశారు. కానీ అసలు పాయింట్ ఏంటంటే అది కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఇస్తానని 17 మెడికల్ కళాశాలలకి రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసింది. లాస్ట్ ఇయర్ 5 వచ్చినాయి, ఇప్పుడు ఇంకొక 5 రాబోతున్నాయి. ఇంకా 7 సెట్ కావాల్సి ఉంది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అంటే రాష్ట్రం పుట్టి బుద్ధిరిగాక ఇన్ని మెడికల్ కళాశాలలు ఎప్పుడూ రాలేదు. అది రాష్ట్రానికి సంబంధించింది. కేంద్రం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. లేకపోతే దారి మళ్ళనున్న తుఫాన్ అంటూ ఆంధ్రప్రదేశ్కి ముప్పు లేనట్టే బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశం, రాష్ట్రంలో మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు, వచ్చే 3 రోజులు అక్కడక్కడ వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాను దారి మళ్లీ రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లనుంది. ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్పై ప్రభావం చూపుతుందని తొలుత భావించారు. అయితే తాజా వాతావరణ పరిస్థితులను బట్టి అది బంగ్లాదేశ్ వైపు వెళ్తుందని తేలింది. దీంతో రాష్ట్రానికి తుఫాను ముప్పు తప్పనుంది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది 24 నాటికి వాయుగుండంగా ఆపై తుఫానుగా బలపడుతుందని వాతావరణ సంస్థలు అంచనా వేసి తొలుత వాయుగుండం వాయు బంగాళాఖాతం వైపు పయనిస్తూ తుఫానుగా మారితే దాని ప్రభావం కోస్తాంధ్ర, ముఖ్యంగా ఉత్తరాంధ్రపైన ఉంటుందని పేర్కొన్నాయి. అయితే ఐఎండీ తాజా అంచనాల ప్రకారం అల్పపీడనం దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుంది. ఆ తర్వాత మరింత బలపడి అదే దిశలో బంగ్లాదేశ్ వైపు వెళ్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆక్వాలో అగ్రగామిగా ఏపీ, దేశ సగటుకు మించి ఏపీలో ఆక్వా దిగుబడులు, దేశ సగటు హెక్టార్కి 7.5 టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 8.5 టన్నులు, ఒడిశాలో 4.1 టన్నులే. దేశం మొత్తం రొయ్యల ఉత్పత్తుల్లో 76% ఏపీలోనే. రాష్ట్రంలో 71,900 హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా ఉత్పత్తుల సాగు. రాష్ట్రంలో రొయ్యల ఉత్పత్తి అధికంగా 6,34,672 టన్నులు. ఆక్వా ఉత్పత్తుల ప్రాసెసింగ్ రంగం అభివృద్ధికి ఏపీ, ఒడిశాలో అవకాశం అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక సులభంగా సేంద్రియ ధృవీకరణ ఫలించిన రాష్ట్ర ప్రభుత్వం కృషి, ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీకి మార్గం సుగమం. 3 ఏళ్ల క్రితం ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటు. ఇప్పటికే ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ జారీకి రాష్ట్రానికి QCI అనుమతి. ఖరీఫ్ నుండి గ్యాప్ సర్టిఫికేషన్ జారీ చేస్తున్న ప్రభుత్వం మద్దతు ధరకు 3 రెట్లు ధర పొందుతున్న రైతులు. తాజాగా ఆర్గానిక్ సర్టిఫికేషన్ జారీకి అథారిటీకి ఎపెడా లైసెన్స్, సేంద్రియ ఉత్పత్తుల సాగు, ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అడవి బిడ్డల ఆనందం అన్నటువంటి వార్త ప్రధానంగా హైలైట్ అయింది. బాగుపడుతున్న గిరిజన బతుకులు, పెరుగుతున్న జీవన ప్రమాణాలు, ROFR పట్టాలతో నిశ్చింత, పోడు భూముల సాగుతో పోషణ, ఆదుకుంటున్న రైతు భరోసా, నల్ల మిరియాలు, కొండ చీపుర్లు లాంటి అటవీ ఉత్పత్తులకు ఊతమిస్తే మరింత మేలు. గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ అధ్యయనాలు వెల్లడి. అడవిపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన తెగలు ప్రగతి బాటలో పురోగమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ROFR పట్టాల జారీ, దేశంలో తొలిసారిగా ఏజెన్సీ రైతులకు రైతు భరోసా లాంటి విప్లవాత్మక కార్యక్రమాలు గిరిజనాభివృద్ధికి ఊతమిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం అటవీ సంపత్తో వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 2 గిరిజన జిల్లాలను ఏర్పాటు చేసింది. అడవితో ముడిపడిన గిరిజనుల జీవితం అక్కడి నుంచి అభివృద్ధి చెందేలా బాటలు వేసింది. అటవీ ఉత్పత్తుల సేకరణతో పాటు వ్యవసాయం, పోడు భూముల సాగు ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.
ఇకపోతే రాయదుర్గంలో ఎన్ఐఏ సోదాలు అంటూ అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఉర్దూ పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ సాహెబ్ నివాసంలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. మంగళవారం తెల్లవారుజాము 4:30 గంటల నుండి 9 గంటల వరకు నాగులబావి వీధిలోని అబ్దుల్ సాహెబ్ ఇంట్లో విచారణ చేశారు. అబ్దుల్ సాహెబ్ కుమారుడు సుహేల్ని అదుపులోకి తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అంటే ఆంధ్రాకు కూడా తీవ్రవాదం వ్యాప్తి చెందుతుంది అన్నటువంటిది ఇక్కడ కనబడుతోంది. అందరికన్ను పోస్టల్ బ్యాలెట్ల పైనే 2019 ఎన్నికల్లో మొత్తం పోలైన ఈ ఓట్లలో 5వ వంతు చెల్లనివే. అప్పట్లో 2.95 లక్షల పోస్టల్ బ్యాలెట్ నమోదైతే అందులో 56,545 చెల్లని ఓట్లు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ద్వారా 4,44,000 మందికి ఓటు. అందులో చాలా చోట్ల గెజిటెడ్ అధికారి సంతకం లేకుండా ఓట్లు వేసినట్టు అనుమానాలు. దీంతో చెల్లని ఖాతాలోకి ఎన్ని వెళ్ళాయోనని రాజకీయ వర్గాల్లో చర్చ అంటూ వాస్తవంగా లాస్ట్ ట్రిప్కి ఇప్పటికీ తేడా ఏంటంటే ఈ దఫా పోస్టల్ బ్యాలెట్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకునే ప్రయత్నం చేశారు. కిందసారి అంత సీరియస్గా వెళ్ళలేదు ఉద్యోగులు. ఇకపోతే పవన్ ఏ దేశానికి వెళ్ళారు, పవన్ పర్యటన పైన రాజకీయ వర్గాల చర్చ. 14న ప్రధాని మోడీ నామినేషన్కి పవన్ హాజరు. అక్కడి నుంచి హైదరాబాద్ రాక ఆ తర్వాత ఎవరికి అందుబాటులో లేని పవన్ రష్యా లేదా దుబాయ్ వెళ్ళి ఉంటారన్న పార్టీ వర్గాలు. ఎన్నికల పోలింగ్ అనంతరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విదేశాలకు వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడికి వెళ్ళారన్నది స్పష్టత లేకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. తాజాగా చంద్రబాబుకు దత్తపుత్రుడిగా పేరుపడ్డ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో హైదరాబాద్లో ఎక్కడా కనిపించకపోవడం ప్రజలతో పాటు సొంత పార్టీలోని చర్చకు దారితీసింది. ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారంటూ పార్టీ వర్గాలు చెప్తున్నప్పటికీ ఎక్కడికి వెళ్లారన్నది వారికి తెలియక సతమతం అవుతున్నారు. ఈ నెల 11 మంగళగిరిలోని ఓటు వేసిన పవన్ మరుసటి రోజు 14వ తేదీన ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత వారణాసి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కానీ హైదరాబాద్లోని ఆయన నివాసంలో కానీ పార్టీ నాయకుల వరకు అందుబాటులోకి రాలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆయన రష్యా లేదా దుబాయ్ వెళ్ళి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు తరహాలోనే పవన్ కూడా తన విదేశీ పర్యటనపై గోప్యత పాటించడంతో రాజకీయ వర్గాలు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబు ఎక్స్ ట్వీట్ పెనుదుమారం రేపిన పోలింగ్ అనంతరం పవన్ సోదరుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసిన ఓ ట్వీట్ మెగా కుటుంబంలో జనసేన పార్టీలో పెద్ద దుమారాన్ని రేపింది. దీనిపైన పవన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. పోలింగ్ ముగిసిన వెంటనే నాగబాబు ఎక్స్లో మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు, మావాడైన పరాయి వాడే, మాతో నిలబడేవాడు పరాయి వాడైన మావాడే అంటూ ట్వీట్ చేశారు. మెగా అల్లు ఉమ్మడి కుటుంబానికి చెందిన హీరో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి తన మిత్రుడు అక్కడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవికిషోర్ రెడ్డికి మద్దతు ప్రకటించడంతో ఆయన ఉద్దేశించి నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ పెద్ద దుమారం రేగింది. ఆ ట్వీట్పై అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై తీవ్రంగా ప్రతిస్పందించారు. దీంతో నాగబాబు తన ఎక్స్ అకౌంట్ను ఒకరోజు బ్లాక్ చేసి రెండో రోజు ఆ ట్వీట్ని డిలీట్ చేశాను అంటూ ప్రకటించారు. ఈ వ్యవహారం పవన్ స్పందించకపోవడంపై పార్టీలో పెద్ద చర్చ జరిగింది అంటూ వీళ్ళు పవన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. ఇకపోతే రాయదుర్గంలో ఎన్ఐఏ సోదాల్లో కీలకమైనటువంటి అంశం ఏంటంటే రాయదుర్గం పట్టణంలోని ఉర్దూ పాఠశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ సాహెబ్ నివాసంలో మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించడం అనంతపురం జిల్లాలో కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజాము 4 గంటలకే రాయదుర్గంలోని నాగులబావి వీధిలో ఉన్న అబ్దుల్ సాహెబ్ ఇంటికి చేరుకున్న ఎన్ఐఏ అధికారులు ఉదయం 9 గంటల వరకు ఇంట్లోనే విచారణ చేపట్టారు. అనంతరం అబ్దుల్ సాహెబ్ కుమారుడు సుహేల్ని అదుపులోకి తీసుకుని పటిష్ట పోలీస్ భద్రత నడుమ రాయదుర్గం అర్బన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడ అతని వాట్సాప్ చాటింగ్, ల్యాప్టాప్ ఫైళ్లు, ఆన్లైన్ లావాదేవీలపై మరో 3 గంటల పాటు క్షుణ్ణంగా విచారించారు. అనంతరం సుహేల్ని అరెస్ట్ చేసి బెంగళూరు ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లి తెలిసింది. కాగా అబ్దుల్ సాహెబ్ ఇంట్లో విచారణ సమయంలో ఆ వీధిలోకి ఎవరూ రాకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ సాహెబ్ సుహేల్ మాతిన్ సంతానం. పెద్ద కుమారుడు సుహేల్ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. మాతిన్ స్థానికంగా బిస్కెట్ల వ్యాపారం చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం తన మకాంను హైదరాబాద్కి మార్చిన సుహేల్ తరచూ బెంగళూరు వెళ్ళొచ్చేవాడు. నెల రోజుల క్రితమే బళ్ళారికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్న సుహేల్ అప్పటి నుంచి రాయదుర్గంలో తన స్వగృహంలోనే ఉంటున్నాడు. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఇటీవల రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్లో బాంబు బ్లాస్ట్ కలకలం రేపింది. ఈ ఘటనతో ఆ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా 30 ఏళ్ల వయసు కలిగిన యువకుడు కేఫ్లోని హ్యాండ్ వాష్ వద్ద ఉన్న చెత్తబుట్టలో ఒక బ్యాగ్ పడేసి వెళ్ళినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. అది పేలటంతోనే ప్రమాదం జరిగిందని తేల్చారు. దీనికి ఐఈడీ బాంబే కారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రధాన నిందితుడితో రాయదుర్గం పట్టణానికి చెందిన సుహేల్ వాట్సాప్ చాటింగ్ చేసినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇరువురి సంబంధాలపై మరింత లోతుగా విచారణ చేసేందుకే సుహేల్ని అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించినట్టు తెలిసింది. అయితే నిందితుడు ఎక్కడా మీడియా కంటపడకుండా పోలీసులు జాగ్రత్త వహించారు. ఎన్ఐఏ అదుపులో వికారాబాద్ పండ్ల వ్యాపారి, బెంగళూరు రామేశ్వరం కేఫ్లో ఏడాది మార్చి 1న జరిగిన పేలుడు కేసులో దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు మంగళవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. వికారాబాద్లో ఒక పండ్ల వ్యాపారం అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఇతని స్వస్థలం పూణే అని, నాందేడ్లోనూ పండ్ల వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. అతనిపై కర్ణాటకలో పలు కేసులు నమోదయ్యాయని, ఒక కేసులో శిక్ష సైతం పడినట్టు ఎన్ఐఏ అధికార వర్గాలు చెప్పాయన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. తీవ్రవాదం మన ఇళ్ల మధ్యలోకి వచ్చేసింది, ఎక్కడో జరుగుతున్నాయి మనకేంట్లే అనుకున్నాం. ఉత్తరప్రదేశ్లోనో, బాంబేలోనో, మహారాష్ట్రలోనో ఇంకెక్కడో అనుకున్నాం. తీరా చూస్తే అవి మన మధ్యలోకి వచ్చేసింది.
కాబట్టి మనకి ఎంతవరకు భద్రత ఉంది అన్నటువంటి ఆలోచించుకోవాలి. తీవ్రవాదాన్ని సమర్థించే వెధవల్ని వేటాడి లోపలేసేటందుకు సహకరించకపోతే కనుక రేపు పొద్దున మనల దగ్గర దాకా వస్తుంది ఆ తీవ్రవాదం. పోతే ఈనాడు పోలింగ్ బూత్లో పిన్నెల్లి విధ్వంసకాండ, ఎన్నికల రోజు పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం వీవీప్యాట్లు నేలకేసి కొట్టి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే, అరాచకానికి దౌర్జన్యానికి గోండాయజానికి పెట్టింది పేరైన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంని ఎత్తి నేలకేసి కొట్టారు. తాను శాసనసభ్యుడిని మర్చిపోయి వీధి రౌడీల గోండాలా ప్రవర్తించారు. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా జరిగిన ఈ దురాఘాతానికి సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డైన వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చింది. మాచర్ల నియోజకవర్గాన్ని తన అరాచకాలతో నిత్యం రగులుతున్న రావణ కాష్టంలా బందిపోట్ల నిలవైన ఒకప్పటి చెంబల్లో ఇలా మార్చేసిన పిన్నెల్లి అక్కడ ఎంత పెట్టరేకపోతున్నారో చెప్పేందుకు ఆ వీడియోనే నిదర్శనం. పిన్నెల్లి వంటి వ్యక్తి శాసనసభ్యుడైన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. మాచర్లకు 4వ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న పిన్నెల్లి తాలిబాన్ల లాంటి తన అనుచరగడంతో ప్రజల్ని అరాచకం చేస్తున్నారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత, ట్రస్ట్ అధికారులతో చర్చలు విఫలం. పెండింగ్ బిల్లుల చెల్లింపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఇప్పటికే ప్రకటించిన ప్రకారం బుధవారం నుంచి తమ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించడానికి నిలిపివేయనున్నట్టు ఆశా స్పష్టం చేసింది. గత ఆగస్టు నుంచి బకాయి పడిన 1500 కోట్ల బిల్లును వెంటనే చెల్లించుకుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని ఆశ ప్రకటించిన నేపథ్యంలో అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీశ మంగళవారం రాత్రి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. ప్రభుత్వం బిల్లుల చెల్లింపు కోసం చర్యలు తీసుకుంటుందని సీఈఓ చెప్పారు. గతంలోనే ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపు జరగలేదని ప్రతినిధులు పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపులకు నిర్దిష్టమైన చర్యలు కనిపించనందున బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద కొత్త కేసులను తీసుకునేది లేదని ఆశా యాక్టింగ్ ప్రెసిడెంట్ వై రమేష్, ప్రధాన కార్యదర్శి సి అవినాష్ ఓ ప్రకటనలో చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నాడు నేడు అదే గోడు అంటూ 280 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో నిలిచిన పనులు, తరగతులు పునఃప్రారంభమైతే విద్యార్థులకు తప్పని ఇక్కట్లు అంటూ ప్రభుత్వ పాఠశాలలో చేపట్టి నాడు నేడు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 5-6 నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు సంస్థల సామాగ్రి సరఫరా నిలిపేసాయి. చాలా బడుల్లో సిమెంట్ లేక పనులు సాగట్లేదు. దీంతో కొన్ని చోట్ల వచ్చిన సామాగ్రిని బిగించకుండా పాఠశాల ఆవరణలో ఉంచారు. తరగతి గదుల్లో వస్తువులు నిల్వ చేశారు. జూన్ 12 నుంచి పాఠశాల పునఃప్రారంభంగానున్నాయి. ఈలోపు పనులు పూర్తి కాకపోతే బడులకు వచ్చే పిల్లలకు ఇబ్బందులు తప్ప. విద్యాలయాల్లో 2వ దశ నాడు నేడు పనులకి 2021 ఆగస్టు 16 చేపటికి ఇప్పటికీ పూర్తి కాలేదు. 3 ఏళ్లుగా వస్తున్న నిధుల సమస్య కారణంగా సాగుతూనే ఉన్నాయి. గుత్తేదారులకు సుమారు 280 కోట్లు, తల్లిదండ్రుల కమిటీలకు 500 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయి. వాటిని విడుదల చేస్తేనే పనులు ముందుకెళ్తాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే భారత్ అమెరికా భాగస్వామ్యం ప్రపంచానికి భాగ్యదాయకం. ఇక్కడ అవకాశాలు పుష్కలం. అందుకే మా పారిశ్రామికవేత్తల చూపు మరింతగా ఇటువైపు. జనరిక్ ఔషధాలకు మాకు ఇండియానే ఆధారం. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత్ అమెరికా రాయబారి ఎరిక్ గార్జెటి అమెరికా భారత్ల మధ్య సంబంధాలు మునుపటి కన్నా బాగా విస్తృతమై ఒక్క మాటలో చెప్పాలంటే ఆకాశమార్దాన్నంతగా విరాజిల్లుతున్నాయి. అమెరికా కంపెనీలు భారత్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఇంతటి విశాలమైన వైవిధ్యమైన దేశంలో అవకాశాలకు కొదవలేకపోగా ఎంతో ఆకర్షణీయంగా కూడా ఉన్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు జవహర్ రెడ్డి కనుసన్నల్లో జరిగే సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదు. వాస్తవాలు బయటకు రావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. పల్నాడులో హింసాకాండకు కారణం వైకాపా అనుకూల పోలీసులే. పాల్వాయి, కారంపూడి, కండ్లకుంటలో దాడులకు ఎమ్మెల్యే పిన్నెల్లి కారణం. తెలుగుదేశం పార్టీ నేతలు శ్రీకృష్ణదేవరాయలు, బ్రహ్మారెడ్డి ధ్వజం. పోలీసుల కనుసన్నల్లోనే పల్నాడులో హింస జరిగిందని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా దాడులు చేసి ఆస్తులను ధ్వంసం చేశారు. నర్సరావుపేట ఎంపీ లోక్సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోలకంట బ్రహ్మారెడ్డి ధ్వజం ఎత్తారు. రాష్ట్రానికి కాకుండా వైకాపాకు చీఫ్ సెక్రటరీ వ్యవహరిస్తున్న కేఎస్ జవహర్ రెడ్డి కనుసన్నల్లో జరిగే సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదన్నారు. వాస్తవాలు బయటికి రావాలని సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ వారిపై దాడి చేస్తామని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పదే చేసిన హెచ్చరికలపై ఎన్నికల సంఘం జాతీయ మానవ హక్కుల కమిషన్కు ముందే ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరినా ఎవరూ పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎస్ నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకు వైకాపాకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎన్నికల కమిషన్ కూడా సమస్యాత్మక ప్రాంతాలను ప్రకటించి మౌనంగా ఉండిపోయింది. అక్కడ ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఇది ముమ్మాటికి వారి వైఫల్యమని విరుచుకుపడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమెరికా వీసా ఆహ్వానులకు తీపి కబురు. ఆగస్టు వరకు విద్యార్థి ఇంటర్వ్యూలు, జూన్ నుంచి ఆగస్టు నెలాఖరు వరకు దశల వారీగా స్లాట్ల విడుదల. అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు జూన్, జూలై, ఆగస్టు కోటాకు సంబంధించిన మరిన్ని విద్యార్థి వీసా F1 ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాలో ఫాల్ ఎడ్యుకేషన్ సీజన్ ఆగస్టు, సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది. సాధారణంగా సీజన్ చివరి వారంలో ఒక దఫా ఇంటర్వ్యూలో వీసా దరఖాస్తు ఆమోదం పొందని వారికి మరో అవకాశం కల్పిస్తారు. ఈ దఫా ఆగస్టు నెలాఖరు వరకు వీసా స్లాట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించడం విశేషం. ఆ సీజన్లో అమెరికా వెళ్లేందుకు ఇప్పటికే స్లాట్లు తీసుకున్న విద్యార్థులకు సోమవారం నుంచి హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో వీసా ఇంటర్వ్యూలు ప్రారంభించారు. ప్రస్తుత సీజన్కి సంబంధించిన తొలి విడత ఇంటర్వ్యూ తేదీలను అమెరికా ఈ నెల 2వ వారం ప్రారంభంలోనే విడుదల చేసిన విషయం తెలిసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నేతల స్వార్థానికి మా బిడ్డల భవిష్యత్తు బలి. ఎక్కడున్నారో ఎలా ఉన్నారో
అల్లర్లో ఇరుక్కున్న నిందితుల తల్లిదండ్రుల ఆవేదన. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి మహేష్ రెడ్డి ఓటేద్దామని నరసరావుపేట వచ్చారు. వైఎస్ఆర్ మీద అభిమానంతో వైకాపా నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్నారు. పోలింగ్ రోజు సాయంత్రం నరసరావుపేట గుంటూరు రోడ్లో జరిగిన అల్లర్లో పాల్గొన్నారు. నాయకుడి పర్యటనతో రెచ్చిపోయి కర్రలతో రోడ్డుపై పరుగులు పెట్టారు. ప్రస్తుతం పోలీసుల నుంచి 41A నోటీసు రావడంతో అతని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎప్పుడు గొడవలు జోలికి పోయిన తమ కుమారుడు ఇలా కేసుల్లో ఇరుక్కోవడంతో ఆందోళన చెందుతున్నారు. మాచర్లకు చెందిన ఓ యువకుడు డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల వెలువడిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలో కూడా అర్హత సాధించాడు. పిన్నెల్లి సోదరులు అంటే ఇతనికి పిచ్చి. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి చదువు పక్కన పెట్టి ప్రచార కార్యక్రమాలు పాల్గొంటున్నాడు. పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో జరిగిన అల్లర్ల ఘటనలో పాల్గొన్నాడు. వీడియోలో కనిపించిన ఆనవాళ్లతో కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు అర్హత కోల్పోయినట్టయినా అతని తల్లిదండ్రులు బాధపడుతున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. టోటల్గా పాలనాడు. ఇక్కడే అసలు తెలివితేటలు ఏంటంటే సగానికి పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిన్ననే మనం ఒక వార్త కూడా చెప్పుకున్నాం. ఒక అతను స్టూడెంటు ఇదే సాఫ్ట్వేర్ ఇంజనీరు బేడీలేసి తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. అతన్ని దాని గురించి పెద్ద గొడవ జరిగిందని. అంటే అతను తెలుగుదేశం పార్టీ అభిమాని. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు గొడవలకు పాల్గొలేదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే వార్తలను ఎప్పుడో చంపేసి నిస్సిగ్గుగా జర్నలిజాన్ని మార్చేసినటువంటి ఘనత. వెంటనే సాక్షిదేమంటారంటారు, సాక్షి మొహానే బొమ్మెట్టుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని. ఇక్కడ బొమ్మ లేకుండా గుండెల్లో నుంచి బొమ్మను బయటకు తీస్తున్నారు ఈనాడు, ఆంధ్రజ్యోతి. లేకపోతే ఆంధ్రజ్యోతి రాష్ట్రంలో రెడ్ అలర్ట్. ఓట్ల లెక్కింపు రోజు హింసాత్మక సంఘటనలు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత సోదాలు. సాధారణంగా పోలింగ్ రోజు పోలీసులు టెన్షన్తో గడుపుతారు. హింసాత్మక ఘటన జరిగే అవకాశాలు ఉంటాయని అంచనాతో అదనపు బలగాలను రప్పించి పోలింగ్ కేంద్రాలకు పహారాన్ని పెంచుతారు. కానీ రాష్ట్రంలో పోలింగ్ మరుసటి రోజున భారీగా హింస చోటు చేసుకుంది. ఫలితాలు వెల్లడయ్యే జూన్ 4వ తేదీన కూడా హింస పెచ్చరిల్లా వచ్చని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పోలీసు యంత్రాంగం బలంగా అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారణాయుధాలు నాటుబాంబుల కోసం పోలీసులు జల్లెడబడుతున్నారు. ఇళ్లలోని అటకలు, పశువుల పాకల్లోని గడ్డివాములు, ఊరి చివరి పాడుబడ్డ షెడ్లలో కార్డన్ చర్చలు కొనసాగుతున్నాయి. పోలింగ్ బందోబస్తు కోసం వచ్చిన కేంద్ర బలగాలు ఫలితాలు వెలువడిన తర్వాత 15 రోజుల పాటు రాష్ట్రంలో ఉండాలని ఈసీ ఇదివరకే ఆదేశించింది. వీటికి రెచ్చగొట్టింది ఎవరు? ప్రజలందరూ చూశారు. అసలు ఆ విషయం రాయట్లేదు వీళ్ళు. లేకపోతే పిన్నెల్లి అరాచకం ఇక్కడ కూడా హైలైట్ అయింది. లేకపోతే సుప్రీంకి అదే స్క్రిప్ట్ అంటూ ఎన్జీటీకి ఇచ్చినట్టు మన ఫార్మెట్లోనే ఉండాలి. ఇసుక తవ్వకాలు అక్రమాలే లేవని చెప్పండి, తవ్వకాలు అక్రమాలు లేవని రిపోర్ట్ ఇవ్వండి. కలెక్టర్పై ముఖ్యాధికారి వసూలురాజు ఒత్తిళ్లు, వారికి నేరుగా నీలకంఠుడి ఫోన్లు. అందరూ ఇదే పాటించాలి. స్పష్టీకరణ భిన్నంగా పంపితే తెలిసిపోతుందని బెదిరింపు. మీరే దొరికిపోతారని బ్లాక్మెయిలింగ్. పెద్దలు చెప్పినట్టు చేస్తే కోర్టుతో సమస్య. అందుకు భిన్నంగా వెళ్తే పెద్దలతో తంట, ఒత్తిళ్లతో నలిగిపోతున్న కలెక్టర్లు. ఇంతకుముందు కలెక్టర్లు అందరూ వీళ్ళని అసలు పట్టించుకొని అన్నారు. నువ్వెవడరా చెప్పడానికి, మేము చూసుకుంటామన్నారని వీళ్ళే రాశారు. తీరా చూస్తే మళ్ళీ అదే నివేదిక ఇచ్చారని మళ్ళీ ఇప్పుడు రాస్తున్నారు. ఏది నిజమో కనీసం వీళ్ళన్న క్రాస్ చెక్ చేసుకుని ఉండాల్సి. లేకపోతే పొరుగు కిక్కు మద్యం. ఎన్నికల్లో ఏరులై పారిన ఇతర రాష్ట్రాల మద్యం పక్క రాష్ట్రాల చౌకగా లభించడమే కారణం. 14 కోట్ల విలువైన మద్యం పట్టివేత. అధికారులకు కళ్ళు గప్పి తరలించిందంతో 19,345 కేసులు నమోదు. 1,512 వాహనాలు సీజ్. 20,000 మందికి పైగా అరెస్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అదో స్కామ్స్టర్ల ముఠ. 20 లక్షల కోట్ల అవినీతిలో భాగస్వాములు. ఇండీ కూటమిపై మోడీ ఫైర్. ఆ పార్టీలు కుల మత కుటుంబవాదులు. తొలి దశలోనే వాటి పని అయిపోయింది. తర్వాత 4 విడతల్లోనూ చావు దెబ్బే. మిగతా 2 దశల్లో కూడా అంతే. అంబేద్కర్ లేకుండా రిజర్వేషన్లకు నెహ్రూ అంగీకరించేవారు కాదు ప్రధానమంత్రి. హిందూ ముస్లింల మధ్య మోడీ చిచ్చు అంటూ ఆయన ప్రజా జీవితం నుంచి తప్పుకోవాలంటే ఖర్గే స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే వైసీపీ ప్రభుత్వానికి 4వ పెద్ద కర్మ. మే 13 మరణించింది. రిటర్న్ గిఫ్ట్కి జగన్ సిద్ధంగా ఉండాలి. విశాఖ పిచ్చి ఆసుపత్రిలోని సీఎంగా ప్రమాణం. కూటమికి 120 నుంచి 125 సీట్లు. ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీలో కాలు పెట్టకపోవచ్చు అంటూ రఘురామరాజు జోష్యాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే క్యాట్ ఉత్తర్వులు కొట్టేయండి, సస్పెన్షన్కి కారణాలు ఉన్నాయి, వీటిని క్యాట్ గుర్తించలేకపోయింది. ఐపీఎస్ ఏబీవీపై సర్కార్ పిటిషన్. రేపు హైకోర్టు ధర్మాసనం విచారణ. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు 2వ సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయడంతో పాటు ఆయన విధుల్లోకి తీసుకోవాలని ఆదేశిస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు. సస్పెన్షన్కి తగిన కారణాలు ఉన్నాయని, వీటిని గుర్తించడంలో ట్రిబ్యునల్ విఫలమైందని పేర్కొన్నారు. వెంకటేశ్వరరావుపై నమోదు చేసిన కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశామని తెలిపారు. ఈ దశలో ఆయన తిరిగి సర్వీస్లోకి తీసుకుంటే ట్రయల్ కోర్టులో విచారణపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్ ఉత్తర్వుల అమలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. సీఎస్ తరపున సాధారణ పరిపాలన శాఖ డిప్యూటీ సెక్రటరీ జయరాం అఫిడవిట్ వేశారు. ఈ వ్యాజ్యాన్ని వ్యాసశాల ప్రత్యేక ధర్మాసనం ఈ నెల 23న విచారించనుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కిర్గిస్థాన్లో బిక్కుబిక్కుమంటూ భారతీయ విద్యార్థుల దీనస్థితి. వైద్య విద్యను అభ్యసించేందుకు కిర్గిస్థాన్ వెళ్లిన భారతీయ విద్యార్థులు అక్కడ వారం రోజులుగా నిద్రాహారాలు కరువై బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విదేశీ విద్యార్థులను విద్యాసంస్థల హాస్టళ్లపై అక్కడ పౌరులు కొందరు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో వారు హాస్టల్ నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. కిర్గిస్థాన్ రాజధాని
బిష్కెక్లోని యూనివర్సిటీలో విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులు చదువుకున్నారు. సాయంత్రం 6 గంటలైతే గదుల్లో లైట్లు ఆర్పేసి గడపాల్సిన పరిస్థితి నెలకొందని అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం నాగైపేటకు చెందిన బి వినయ్ కుమార్ రాజు తెలిపారు. మంగళవారం ఆయన ఫోన్ ద్వారా దేవరాపల్లి విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీ రాత్రి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు విదేశీ విద్యార్థులను వేధించడం మొదలుపెట్టారని, తాముంటున్న ప్రాంతంలో పలు హాస్టళ్లలో చొరబడి డబ్బులు వస్తువులు తీసుకుపోయారని చెప్పారు. అల్లరి నేపథ్యంలో ఈ నెల 19న పాకిస్తాన్కి చెందిన 180 మంది విద్యార్థుల్ని ప్రత్యేక విమానంలో బిష్కెక్ నుంచి తరలించినట్టు చెప్పారు. ఇక్కడ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది, స్వదేశానికి వచ్చేయాలంది. అయితే జూన్ 15తో విద్యా సంవత్సరం ముగుస్తుంది. ఒక వారం తర్వాత ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని ఇక్కడ ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడ విద్యార్థుల భద్రతపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని వినయ్ కుమార్ రాజు వేడుకున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 62 ఏళ్ళు నిండే వారికి నిండేవారిని సర్వీస్లో కొనసాగించడం, ఇప్పటికే పదవి విరమణ చేసి 62 ఏళ్ళు పూర్తి కాని వారికి ఉపశమనం. రాష్ట్ర సర్కార్కు హైకోర్టు ఆదేశం. వ్యవసాయ పరపతి సంఘాలకు సంబంధించి కోర్టును ఆశ్రయించిన వారికే వర్తింపు. పదవి విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఉద్యోగులకు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. 62 ఏళ్ళు నిండే వరకు PACCS ఉద్యోగులను సర్వీస్లో కొనసాగించాలని అధికారులను ఆదేశించింది. వ్యాజ్యాల విచారణలో ఉండగా 60 ఏళ్లకే పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఇప్పటికే 62 ఏళ్ళు నిండకుంటే వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. వారికి వేతన బకాయిలను కూడా చెల్లించాలని పేర్కొంది. ఉత్తర్వులు 60 ఏళ్లు పూర్తి కాకముందు కోర్టును ఆశ్రయించిన పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గణవనేని రామకృష్ణ ప్రసాద్ ఇటీవల తీర్పిచ్చారు. పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తమకు కూడా వర్తింపజేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పలు ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో పనిచేస్తున్న ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. వారి తరపున వాదనలు వినిపిస్తూ పదవి విరమణ వయసును పెంచుతూ ప్రభుత్వం చేసిన చట్టం పిటిషనర్లకు వర్తిస్తుందన్నారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.